నిన్ను చట్టసభ అంటే శాసనసభలో ఎవరైనా అవమానం చేశారా? అది ఒక్కసారి మీరు నిరూపించగలరా? ఎందుకంటే ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా, ఈ ప్రభుత్వం మరి రికార్డులన్నీ ఉంటాయి, అసెంబ్లీ రికార్డులన్నీ కూడా, వాటన్నిటిని కూడా బయటికి తీయించి పరిశీలిస్తే మిమ్మల్ని అవమానం చేశారో లేదో అనేది చాలా స్పష్టంగా అందరికీ తెలుస్తుంది. ఈ విధంగా మీకు మీరే ఒక సానుభూతిని క్రియేట్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే అది నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరనే సత్యాన్ని కూడా మీరు గ్రహించాలా. ఎందుకు ఊరికే నోరు ఉంది కదా అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేయటం ఎందుకమ్మా? నువ్వు ఎన్టీఆర్ కూతురు అనే సంగతి నువ్వు మర్చిపోబాక. అది చంద్రబాబు లోకేష్ వాళ్ళిద్దరు మాత్రం అబద్ధాలకి ఒక పేటెంట్ లాగా అయిపోయారు. ఇప్పుడు ఆ కోవలో నువ్వు కూడా చేరుతా ఉన్నావని తెలుస్తూ ఉంది. అదొక్కసారి ఆ రికార్డులను పరిశీలిస్తే వాస్తవం ఏంటనేది బయటకు వస్తుంది. నిజానికి నీ వ్యక్తిత్వాన్ని, నీ క్యారెక్టర్ మీద నిందల్ని ఈ ఊరు వాడ మొత్తం ప్రచారం చేసింది నీ కొడుకు, నీ భర్త. నువ్వు ఫస్ట్ ఎవరిని నియంత్రించాలా? నువ్వెవరిని నిందించాలా? వాళ్ళని ఆపాలా? రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను తీసుకెళ్లి బజార్లో పెడతారా అని చెప్పి వాళ్ళని నీ కొడుకు 4 తన్నులు తన్నాల, 4 దెబ్బలు వేయాల. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రచారాలు తల్లి మీద ఎవరైనా తీసుకెళ్తారా జనంలోకి అని చెప్పి, అది పోయి నువ్వు కూడా ఎవరో మీద నిందలేస్తే ఎట్లమ్మా? అప్పుడు మీ పార్టీలో ఉన్నవారే మిమ్మల్ని ఒక మాట అంటే నిజంగానే ఆ రోజు అందరం ఖండించాము. ఎందుకంటే ఒక మహిళను ఆ విధంగా అవమానించకూడదని. కానీ అంతకుముందు నీ కొడుకు, నీ భర్త, వాళ్ళ కుటుంబం స్త్రీల మీద చేసిన అవమానాలను కూడా నువ్వు ఒక్కసారి గనక గమనించి ఉంటే నువ్వు వాళ్ళనే ముందు నిందించి ఉండేదానివి. ఎవరైనా స్త్రీలంటే స్త్రీలే కదా. అలాంటిది రాజకీయ ప్రయోజనం కోసం నీ భర్త నిన్ను మొదటి నుంచి కూడా ఈ విధంగానే వాడుకుంటానే ఉన్నాడు. పార్టీలో చేరే దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నిన్న రాజకీయ ప్రయోజనాలకు అడ్డం పెట్టుకొని వాడుతున్నాడు. అలాగే నీ కొడుకు కూడా అట్లాగే తయారయ్యాడు. అందువల్ల నువ్వు ఒక్కసారి నువ్వు అది ఆలోచన చేసుకోమ్మా. నిజంగా నువ్వు బాధపడుతున్నావే, నిన్నేదో అన్నారు, నన్ను ఏదో అన్నారని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు మీ గురించి ఏనాడు కూడా. కానీ మీ భర్త, మీ కొడుకు ఏం చేస్తున్నారమ్మా? ఇంతెందుకు? ఇప్పుడు మీరు కాదన్నా అవునన్నా మీ తల్లిగా నన్ను స్వీకరించినా స్వీకరించకపోయినా తల్లి స్థానంలో ఉన్నదాన్ని నేను. ఎన్టీఆర్ గారు కొన్ని లక్షల మంది జనం ముందు మరీ ప్రకటించి వివాహం చేసుకున్నటువంటి ఒక ధర్మబద్ధమైన భార్యని నేను. ఆమెను ఉన్నాను కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా క్యారెక్టర్ అసాసినేషన్ ఎంత దారుణంగా చేస్తున్నారో నీ భర్త దగ్గర నుంచి నీ కొడుకు. మొన్న కూడా ఎవరినో కూర్చోబెట్టి నా మీద 60 ఏళ్ల వయసులో నన్ను అవమానం చేశాడే. మరి ఒక్కసారి నిజమైన తల్లివైతే, నిజంగా స్త్రీ అని చెప్పి నువ్వు బాధపడతా ఉన్నావే, సాటి స్త్రీల బాధ గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదా? నీ బాధ నీ ఒక్కదానికైనా? నువ్వేమైనా ప్రత్యేకమా? మేమంతా స్త్రీలం కాదా? మేమంతా కూడా పెద్ద కుటుంబాల్లో ఉన్నవాళ్ళం కాదా? మేమంతా ధర్మ మార్గంలో నడిచేవాళ్ళం కాదా? ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా నన్ను మాట్లాడి అసహ్యకరమైనటువంటి భాషతో ఇప్పటికి కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఐటీడీపీ ద్వారా అతి దారుణంగా చేస్తూనే ఉన్నారే. మరి ఒక్క రోజన్న ఇది తప్పు అని చెప్పి వాళ్ళకు నువ్వు చెప్పావమ్మా? ఇంతెందుకు? రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు, అతి దారుణమైన అన్యాయాలు, ఈ తెలుగుదేశం పార్టీ, అందులో నీ భర్త చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయంలో, అలాగే నీ కొడుకు ప్రకటించబడినటువంటి ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కొన్ని వందల మంది మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, అదేవిధంగా వాళ్ళ మీద దారుణంగా అవమానించటాలు, ఆఖరు బట్టలు తీసి రోడ్డు మీద మీ తెలుగుదేశం వాళ్ళు కొడతా ఉంటే ఇంతవరకు ఒక్కళ్ళన్నా నీ భర్త కానీ నీ కొడుకు కానీ వాళ్ళు ఇది తప్పు, ఇలా చేయకూడదని వాళ్ళ మీద కేసులు పెట్టించారా? ఒక్కడినన్నా అరెస్ట్ చేయించారా? పసి కోనలే, మైనర్ తేలినటువంటి చిన్న చిన్న బిడ్డల మీద అత్యాచారాలు చేసి చంపేశారే, వాళ్ళు అసలు వాళ్ళ మీద కేసు ఎక్కడైనా ఉందా? ప్రతి సందర్భంలో మా కుటుంబంలో చాలా జరిగినాయి మా జీవితాలు. ఇప్పుడే అన్నారు తిరుమలలో ఆ బాంబులు పెట్టి నక్సలైట్లు, కానీ ఇప్పుడు కూడా మా కుటుంబం హిట్ లిస్ట్లో ఉన్నా కూడా, ఇట్లాంటి అవమానాలు చాలా ఎదుర్కొన్నా కూడా ఆ దేవుడు అనేవాడు ఉంటాడు. ఎప్పుడు మా కుటుంబం మీకోసం, ప్రజల సేవ కోసం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అట్లా మా కుటుంబం ఉంది గనక ఆయన్ని రాజమండ్రిలో నిర్బంధించినప్పుడు
మీ అందరికీ తెలుసు, రుజువు ఏమీ లేకుండా 57 రోజులు నుంచున్న ఆయన ఖైదీ చేసినప్పుడు అప్పుడు దేవుడే దిగొచ్చి ప్రజల ద్వారా ముందుకొచ్చారు. అదే గనక ఆయన తినుంటే ఆ 26 కోట్లని చివరికి చెప్పారు. ఆ 26 కోట్లు కూడా వాళ్ళు చూపించలేకపోయారు. అది మా కుటుంబం అంటే.